హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బీట్రూట్ హల్వా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేయాలండి. చాలా బాగుంటుంది. నచ్చని వారైనా కూడా ఇష్టంగా తింటారు. చాలామందికి ఇష్టం ఉండదు బీట్రూట్ అంటే. ఇప్పుడు 4 బీట్రూట్ తీసుకుంటున్నాను చూడండి. మొత్తము పైన తోలు ఇలా ఫిల్అప్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూట్ని. కొంచెం కొంచెము ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి సన్నగా. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే అది మిక్సీ జార్ అనేది తిరగదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. బెల్లము ఇంత సైజులో ఉన్నటువంటి బెల్లము 5 ముక్కలు తీసుకుంటున్నాను చూడండి. ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె వేడయ్యాక 1.5 స్పూను నెయ్యి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు తీసుకొని ఒక 10 బాదామి తీసుకొని ఇలా కచ్చపచ్చ దంచి అందులో వేసుకోవాలండి. నెయ్యిలో ఇలా తిప్పుకోవాలండి. ఒకసారి మీడియం నుంచి హైలో పెట్టేసి ఎండు ద్రాక్షలు కొన్ని తీసుకుంటున్నాను చూడ, ఒక 20 అందులో వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి మొత్తము చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ హల్వా. చాలామంది తినరు, నచ్చదు. కాకపోతే ఇలా చేసుకుంటే ఇష్టంతో తింటారు. ఇప్పుడు అదే నెయ్యిలో స్టవ్ ఆన్ చేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ని మొత్తము అందులో వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తము అందులో వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఇలా కలపాలండి. బాగా మధ్య మధ్యలో మీడియం పెట్టుకుంటూ కలపాలండి. ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం టు హైలో పెట్టేసి బాగా కలపాలి. బాగా ఉడకాలి. ఇది ఒక 5 నిమిషాలు మొత్తము కలిసేటట్టు ఇలా తిప్పితే సరిపోతుంది. చూడండి, దగ్గరికి అయింది. కొంచెము ఒక 5 నిమిషాలు ఇలానే తిప్పుతూ హైలో పెట్టేసి బాగా ఉడికించాక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మెత్తగా దంచినటువంటి బెల్లము అందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక మరొక 5 నిమిషాలు స్టవ్ మీడియం టు హైలో పెట్టేసి కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగేటట్టు కలపాలి. మొత్తం 10 నుంచి 15 నిమిషాలు, 12 నిమిషాలు కూడా సరిపోతుంది. హైలో పెట్టేస్తే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. లో ఫ్లేమ్లో నుండి పెడితే కూడా ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు నెయ్యిలో వేయించినటువంటి బాదామి, గోడంబి, వెండి ద్రాక్ష మొత్తము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బాగా ఉడికిందండి బీట్రూట్. చూడండి, మధ్య మధ్యలో అవి నోటికి తగులుతూ ఉంటే జీడిపప్పు, బాదామి, ఎండు ద్రాక్ష తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.